ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. యస్య శ్రవణమాత్రేణ దేహీ దుఃఖాత్ విముచ్యతే ఏన మార్గేణ మునయః సర్వజ్ఞత్వం ప్రపేదిరే. యత్ ప్రాప్య న పునర్యాతి నరః సంసార బంధనాత్ తథా విధం పరం తత్వం వక్తవ్యం అధునా త్వయా అని నైమిషారణ్యంలో సత్రయాగం చేస్తున్న శౌనకాది మహామునులంతా సూత మహర్షిని ప్రశ్నించారు. ఓ మునిసత్తమా, ఏ తత్వాన్ని వినటం వల్ల ఈ దుఃఖం నుంచి జీవుడు బయటపడతాడు, ఏ మార్గంలో ప్రయాణించటం వల్ల మునులు సర్వజ్ఞత్వాన్ని పొందారో, ఏది పొందిన తరువాత నరుడు సంసార బంధనాల నుంచి బయటపడతాడో అలాంటి గురుతత్వాన్ని గురించి ఈరోజు మాకు మీరు తెలియజేయాల్సిందిగా ప్రార్థన అని గురుతత్వాన్ని గురించి తెలుసుకోవాలన్న వారి ఆకాంక్షను తెలియజేశారు. వారి ఆసక్తికి ఆనందించిన సూత మహర్షి కైలాసంలో ధ్యానమగ్నుడై శిరస్సు వంచి నమస్కరిస్తున్న పరమేశ్వరుణ్ణి చూసి, పార్వతి ఇలాంటి ప్రశ్నే వేసింది శౌనకాది మహామునులరా, ఆ వృత్తాంతాన్ని చెబుతాను వినండి అని పార్వతి పరమేశ్వరుణ్ణి ప్రశ్నించిన వైనాన్ని వారికి వివరించే ప్రయత్నం చేశాడు. నమస్కారోషి కస్మైత్వం నమస్కారాశ్రయ కిలా. ఓ మహాదేవా, దేవతలందరూ వచ్చి నీకు నమస్కరిస్తూ ఉంటే నువ్వు ఎవరి గురించి ధ్యానం చేస్తున్నావు, ఎవరికి నమస్కరిస్తున్నావు అని ప్రశ్నించింది. అప్పుడు సదాశివుడు అన్నాడు, యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ తస్యైతే కథితా హ్యర్థాః ప్రకాశం తే మహాత్మనః. ప్రతివారు భగవంతుడి యందు అపరిమితమైన భక్తితో ఉంటారు. వారి ఇష్టదైవాన్ని ఎలా పూజిస్తారో యథా దేవే తథా గురవు, అంత భక్తిని గురువునందు కలిగి ఉంటారో వారికి వేదాలలోని శాస్త్రాలలోని అర్థాలన్నీ సులభంగా అర్థమవుతాయి. అలాంటి వారు మహాత్ములుగా పరిగణింపబడతారు. యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వ తాపక నాశనం తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహం అని అద్భుతమైన సమాధానం చెప్పాడు పరమేశ్వరుడు. అంటే ఎవరి పద కమలములు ఈ భవసాగరం నుంచి తరింపడానికి ఉపయోగపడతాయో, ఎవరిని తలుచుకున్నంత మాత్రాన ద్వంద్వ భావన నశించి అద్వైత భావన ఆవిష్కరింపబడుతుందో అలాంటి గురువులకు నేను నమస్కరిస్తున్నాను అని సాక్షాత్తు పరమేశ్వరుడే గురుగీతలో పార్వతికి చెప్పిన వైనాన్ని మనం గమనిస్తే గురుతత్వం యొక్క ప్రాధాన్యత ఏమిటో మనకు అవగతమవుతుంది. సాక్షాత్తు పరమేశ్వరుడే తాను గురువుగా దక్షిణామూర్తిగా మునులందరికీ మార్గదర్శకం చేసిన తరువాత ఆ గురుతత్వాన్ని ప్రపంచానికి వివరించటం కోసం పార్వతికి గురుతత్వంలోని మాహాత్మ్యాన్ని అద్భుతంగా వివరించిన వైనం చూస్తే గురువు యొక్క ప్రాధాన్యత ఏమిటో, ప్రతివాడు గురువును ఆశ్రయించి ఎలా తన జీవితాన్ని సంస్కరించుకోవచ్చో మనకు అవగతమవుతుంది. ఆధునిక యుగంలో యువకులంతా తమ స్వకపోల నుంచి ఉద్భవించిన భావనతో గడ్డాలు మీసాలు పెంచుతూ తిరుగుతున్నారు తప్పితే గురువును ఆశ్రయించటం వల్ల తమ బుద్ధిని పెంచుకోవచ్చు, తమ సంస్కారాన్ని విస్తరించుకోవచ్చు అన్న విషయాన్ని విస్మరిస్తూ ఉన్నారు. అందుకే నీ
ఆలోచన కేవలము నీ బుద్ధికి మాత్రమే పరిమితమై ఉంటే, నిన్ను సంస్కరిస్తూ నీ జీవన గమనానికి మార్గదర్శకం చేసే అద్భుతమైనటువంటి ప్రతిభాశాలి, సమాజ శ్రేయస్సే తన జీవిత ధ్యేయంగా భావించి జీవించేటువంటి మహానుభావుడు గురువు. అలాంటి గురుతత్వానికి నిలువెత్తు నిదర్శనమే వేదవ్యాసుడు. ప్రజలందరినీ సంస్కరించి వారి జీవితాలు ఆనందంగా ముందుకు నడవాలన్న సంకల్పంతో భాగవత మహాపురాణాన్ని మనకు అందించాడు. 10 లక్షణాల సమాహారంగా ఈ భాగవతాన్ని మనకు అందించాడు. అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణ ఊతయః మన్వంతరోషానుకథ నిరోధం ముక్తి ఆశ్రయః అని 10 లక్షణాలతో 12 స్కంధాల భాగవతాన్ని మనకు అందించాడు. ఒక్కొక్క లక్షణానికి ఒక్కొక్క స్కంధము వ్యాఖ్యానంగా మనకు అందించబడింది. వింటున్న మనకు సందేహం కలుగుతుంది. 10 లక్షణాల సమాహారంగా ఒక్కొక్క లక్షణానికి ఒక్కొక్క స్కంధం వ్యాఖ్యానంగా ఆవిష్కరించినప్పుడు భాగవతంలో 10 స్కంధాలు ఉండాలి, కానీ 12 స్కంధాలు ఎలా ఉంటాయి అంటే, మొదటి స్కంధంలో భాగవతానికి వినటానికి అర్హత ఏమిటో తెలియజేసి, రెండవ స్కంధంలో అర్హతను పొందినవాడు ఎలా సాధన చేసి ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలో వివరించటం జరిగింది. అర్హత ఏమిటి భాగవతం వినటానికి? భగవత్ కథ వినటానికి కూడా అర్హత ఉంటుందా అన్న సందేహం మనకు కలుగుతాం సహజం. అర్హత ఏమిటంటే, భాగవత ప్రథమ స్కంధంలో ప్రతివాడు ఏదో ఒక అశాంతితో బాధపడుతూ ఉంటాడు. వ్యాసుడే ఇన్ని పురాణాలు రచించినా, వేదాలను న్యాసం చేసినా ఏదో తెలియని అశాంతి నా హృదయాన్ని తొలిచివేస్తుందంటూ బాధపడటంతో భాగవత ప్రథమ స్కంధం ప్రారంభమవుతుంది. అనంతరం నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తూ, దాసవిపుత్రుడిగా ఉన్న తాను ఏ విధంగా చాతుర్మాస్య దీక్షలో ఉన్నటువంటి గురువులను ఆశ్రయించి ఆ భగవంతుణ్ణి చేరటానికి వేదన పడ్డాడో తెలియజేశాడు. ఆ తర్వాత కథా ప్రారంభంలో ద్రౌపది తన కుమారులనందరినీ పోగొట్టుకొని విలపిస్తూ వేదనను పొందుతుంది. కుంతి ఆ కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ, నిత్యము నువ్వు నాకు గుర్తుండాలంటే నాకు కష్టాలను కలగజేయమంటూ తన వేదనను ప్రకటిస్తుంది. భీష్ముడు తన మనసులోని వేదనను ప్రకటిస్తాడు. ధర్మరాజు ధృతరాష్ట్రుడు హస్తినాపురాన్ని వదిలి హిమాలయాలకు వెళ్ళాడని తెలిసి బాధపడతాడు. పరీక్షిత్తు వారం రోజులలో మృత్యువు రాబోతోందని తెలిసి ముక్తి ఎలా పొందాలో వేదన పొందుతూ తన మనసులోని కోరికను శుకుడికి వెల్లడిస్తాడు. ఇలా ప్రతి పాత్ర వేదనను పడటంలోని ఆంతర్యం ఏమిటో మనకు గమనించగలిగితే, మనకు అవగతమైతే అర్హత ఏమిటో మనం అర్థం చేసుకోగలుగుతాం. నీలో ఉన్న ఈ వేదన భగవద్ నివేదనగా మారినప్పుడు భాగవత కథ వినే అర్హత నీకు కలుగుతుంది. అది తెలియచేయటం కోసమే ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క పాత్ర ఎలా తమ మనసులోని వేదనను ప్రకటించారో భాగవత ప్రథమ స్కంధంలో తెలియజేస్తాడు. కలియుగం ప్రారంభం కాబోతోంది. కలికాలంలో ధర్మవర్తనం కష్టం కనుక నైమిషారణ్యంలో సత్రయాగం చేస్తూ కలి కల్మషం నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో శౌనకాది మహామునులంతా సూతుణ్ణి ప్రార్థిస్తారు. వరగోవింద కథా సుధారస మహావర్షోరుధారా పరంపరలంగాక బుధేంద్ర చంద్ర ఇతరోపాయానురక్తిన్ ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహ జన సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మషకన దవానలంబరుని. మాలో ఉన్నటువంటి ఈ కల్మషం ఏదైతే ఉన్నదో అది మాకు వేదనను కలిగిస్తూ ఉంది, దావానలంగా మమ్మల్ని దహింపచేస్తూ ఉంది. మరి ఈ దావానలం ఆరాలి అంటే
శ్రేష్టమైన భగవత్ కథలనే అమృత వర్షం కురవాల్సిందే. కాబట్టి ఆ కథలన్నీ మాకు వినిపించమంటూ, తమలో ఉన్న కల్మషాన్ని కడిగివేయమంటూ శౌనకాది మహామునులంతా సూతుణ్ణి ప్రార్థించటంతో భాగవత కథ ప్రారంభమవుతుంది. గురుతత్వానికి నిదర్శనమైన వేదవ్యాసుడు ఈ ఘట్టాన్ని తెలియచేస్తూ, ప్రతి జీవుడిలో ఉన్న ఈ కల్మషాన్ని పోగొట్టుకోవాలి అంటే భాగవత కథను వినే ప్రయత్నం చెయ్యమని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదే సత్యాన్ని భగవద్గీతలో కూడా తెలియజేశాడు. భగవద్గీతలో కృష్ణుడు మాట్లాడిన మొట్టమొదటి మాట, కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరం అర్జున. మొట్టమొదట అర్జునుణ్ణి ఉద్దేశించి కృష్ణుడన్న మాట, ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు ఈ కల్మషం? ఇదేమన్నా అందరూ నిన్ను కీర్తించేటువంటి లక్షణమా? పోనీ దీని ద్వారా నీకేమన్నా ముక్తి దొరుకుతుందా? లేదే. మరి ఎందుకని ఇలా విలపిస్తున్నావు? ధనుర్బాణాలన్నీ రథం దగ్గర పడవేసి మరీ భోరున విలపిస్తున్నావే. ఈ కల్మషాన్ని పోగొట్టుకోవయా. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అంటూ జీవుడిలో ఉన్న ఆ కల్మషాన్ని ప్రస్తావిస్తూ, దాన్ని పోగొట్టుకోగలిగితే జీవుడికి దేవుడికి తేడా లేదన్న అద్భుతమైన సత్యాన్ని భగవద్గీతలో ఆవిష్కరించిన వేదవ్యాసుడు భాగవత కథను కూడా ప్రారంభించేటప్పుడు శౌనకాది మహామునుల ద్వారా అదే సత్యాన్ని ప్రకటిస్తూ మనకు మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇలా శౌనకాది మహామునులందరూ అడిగిన తరువాత సూతుడు కథ ప్రారంభించాడు. విషాదంతోనే కథ ప్రారంభించాడు. ఏమిటి ఆ విషాదం? ఎందుకని అశ్వత్థామ ఉప పాండవులను సంహరించటంతో కథ ప్రారంభించాడు వేదవ్యాసుడు అని మనం ఆలోచించినట్టయితే, భగవద్గీత కూడా అర్జున విషాదయోగంతో ప్రారంభమైందన్న సత్యం మనకు అవగతమవుతుంది. భ్రూణహత్య మహాపాపం. తన రాజైన దుర్యోధనుడికి ప్రీతిని కలుగజేయాలన్న సంకల్పంతో అశ్వత్థామ నిదురిస్తున్నటువంటి ఉప పాండవుల కుత్తికలను ఖండించాడు. ద్రౌపది భోరున విలపించింది. ఉద్రేకం మునరారు శస్త్రధరులై యుధావనిన్లేరు కించిద్రోహము నీకు జేయరు బలోత్సేకంబుతో చీకటిన్ భద్రాకారుల భిన్న పాపల రణ ప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులెట్లాడెనో అని విలపిస్తుంది. ఎందుకని అశ్వత్థామ ఉప పాండవుల సంహారంతో వ్యాసుడు కథ ప్రారంభించాడు అని ఆలోచిస్తే, కలియుగంలో అందరూ ఇలానే ఉంటారయ్యా. కల్మషము వారి జీవనంలో ఒక భాగం అయిపోతుంది. తమ స్వార్థం కోసం, తమ సుఖం కోసం, తమ ఆనందం కోసం చిన్న పిల్లలను కూడా, గర్భస్థ శిశువులను కూడా సంహరించటానికి వెనకాడరు. ఇలాంటి కల్మషం నుంచి నువ్వు బాగుపడాలని అనుకుంటే కుంతిలాగా ఆ కృష్ణుణ్ణి కీర్తించే ప్రయత్నం చెయ్యి. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహనా లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద తుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అంటూ కుంతీదేవి కృష్ణుణ్ణి ప్రార్థించింది ప్రథమ స్కంధంలో. వితతస్సంతు నశ్వశ్వత్తత్ర తత్ర జగద్గురో భవతో దర్శనం యత్ స్యాత్ అపునర్భవ దర్శనం. కృష్ణ, ఎప్పుడు నువ్వు గుర్తు ఉండాలంటే నాకు కష్టాలు రావాలయ్యా. కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు గుర్తుకొస్తూ ఉన్నావు. కష్టం వెళ్ళిపోయిన తర్వాత భోగాలలో సుఖాలలో నేను తేలియాడుతూ ఉంటే నీ ప్రస్తావన నాకు కలగటం లేదు, నీ జ్ఞాపకం నాకు రావటం లేదు. కనుక ఎల్లప్పుడూ నాకు కష్టాలే ఉండే విధంగా నన్ను కరుణించమని కుంతీదేవి కృష్ణుణ్ణి ప్రార్థించటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, నీ వేదన ఆయనకు నివేదన కావాలి అంటే
అనునిత్యము ఆయననే నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ నీ జీవితాన్ని గడిపే ప్రయత్నం చెయ్యి. అదే భాగవతానికి వినటానికి నీకు అర్హత. అలానే భీష్ముడు ప్రచండ వేగంతో చక్రాన్ని చేతపట్టి తనను సంహరించడానికి వచ్చేటువంటి కృష్ణుని యొక్క అద్భుతమైన రూపాన్ని ధ్యానించాడు. కుప్పించేగసిన కుండలంబుల కాంతి గగన భాగం మెల్లగప్పికొనగా ఉరికిన వార్వక ఉదరంబులోనున్న జగముల వేగుక జగతి కదలా చక్రము చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జారా నమ్మితి నాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరుల బిగువా కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాదు విడువు అర్జున ఎంచు మద్విశిఖ వృష్టి తరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు అంటూ చక్రాన్ని చేతపట్టుకొని తను సంహరించడానికి వచ్చే కృష్ణమూర్తిని భీష్ముడు ధ్యానించటంలోనే ఆంతర్యం ఏమిటో మనం గమనించగలిగితే ఆయన భక్తవత్సలత ఏమిటో మనకు అర్థమవుతుంది. తన భక్తుడు చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చటం కోసం లేని కోపాన్ని నటిస్తూ కృష్ణుడి చక్రాన్ని చేతపట్టుకొని భీష్ముడిని సంహరించడానికి వచ్చాడు. ఎందుకంటే నేను భారత యుద్ధంలో ఆయుధాన్ని చేపట్టను అని ప్రతిజ్ఞ చేసిన కృష్ణుని యొక్క ప్రతిజ్ఞను జ్ఞాపకం చేసుకొని భీష్ముడు దుర్యోధనుడితో కృష్ణుడితో నేను ఆయుధాన్ని పట్టించి తీరతాను అని ప్రతిజ్ఞ చేశాడు. తన ప్రతిజ్ఞ కంటే తన భక్తుడి యొక్క మాటే చెల్లుబాటు కావాలన్న ఉద్దేశంతో ఆ పరమాత్మ చేసిన లీలను నువ్వు గుర్తు చేసుకోగలిగితే, అలా నీ జీవితాన్ని నువ్వు సంస్కరించుకోగలిగితే భాగవతాన్ని వినే అర్హత నీకు దొరుకుతుంది. ధృతరాష్ట్రుడు హస్తినాపురాన్ని వదిలి వెళ్ళిపోయాడని బాధపడుతున్నటువంటి ధర్మరాజు దగ్గరికి వచ్చిన నారదుడు, ఎందుకయ్యా బాధపడతావు? ఏదో నీ చేతిలో ఉన్నట్టు అంతా నీ ప్రయోజకత్వం అన్నట్లు భావిస్తావు. కాలకర్మ గుణాధీనో దేహోయం పాంచభౌతిక కథం అన్యాస్తు గోపాయేత్ సర్పగ్రస్తమివాపరం. ఈ ప్రతి జీవుడి యొక్క ఆలోచన విధానము, జీవన గమనము మూడింటి మీద ఆధారపడి ఉంటాయి. అదేమిటి? కాలము, కర్మ, గుణములు. త్రిగుణముల చేత ప్రచోదితమైన కర్మ వాడిని ఆ పని చేయటానికి ఉత్తేజితం చేస్తుంది. కాలము నిత్యము, సత్యము, శాశ్వతము. కనుక కాలము, కర్మ, గుణములు వీటి అధీనంలో ఉన్న జీవుడు కాలమనే సర్పము నోటిలో చిక్కుకున్నవాడు. వాడే కాలసర్పం నోట్లో ఉన్నప్పుడు ఇంకొకటి గురించి వాడేం చేయగలుగుతాడు? ఎదుటివాడిని వాడు ఎలా రక్షించగలుగుతాడు? ఈ సత్యాన్ని తెలుసుకోమన్నాడు. అందుకే పద్మపురాణంలో భాగవత మాహాత్యాన్ని తెలియజేస్తూ కాలవ్యాల ముఖగ్రాస త్రాస నిర్నాశహేతవే శ్రీమద్ భాగవతం శాస్త్రం కలౌ కిరేణ భాషితం అని తెలియజేస్తాడు. అంటే కాలసర్పము నోటిలో చిక్కుకున్న జీవుడు ఎలా బయటపడాలో తెలియక అవస్థపడుతున్న నేపథ్యంలో కలియుగంలో శుకబ్రహ్మ భాగవత శాస్త్రాన్ని వాళ్లకు తెలియజేశాడు. మరి ఇలా అందరి వేదన గురించి, దాని పరిష్కారాన్ని గురించి తెలియజేస్తూ అర్హత ఏమిటో వివరించిన వ్యాసుడు అద్భుతమైన భక్తికి నిదర్శనంగా నిరంతరము ఆ భగవంతుణ్ణే తలుస్తున్నటువంటి గోపికల వృత్తాంతాన్ని మనకు తెలియజేసి, అర్హత అంటే యథావ్రజ గోపికానాం, వ్రజభూమిలో ఉన్న గోపికల యొక్క భక్తే నిజమైన భక్తి. అలాంటి భక్తి నీలో ఉంటే భాగవతాన్ని వినే అర్హత నీకు దొరుకుతుంది అంటూ భాగవతాన్ని వినేటప్పుడు ఎలాంటి మానసిక స్థితి నీలో ఉండాలో వివరించాడు. హస్తినాపురాన్ని వదిలి కృష్ణుడు ద్వారకకు వెళుతున్న సమయంలో హస్తినాపురంలో ఉన్న స్త్రీలంతా వెళుతున్న కృష్ణుని చూచి, రమణీ దూరము ఓయ కృష్ణ రథమున్ రాధింక వీక్షింప కమలాక్షున్ బొడగానగాలేని దినముల్ కల్పంబులైదోచు గేహములందుండగనేల పోయి పరిచర్యలు చేసి
నెమ్మినుందమురమ్మ అనే ఒక్క చంద్రముఖి కందర్పాశుగ భ్రాంతయ్యి. వెళుతున్న కృష్ణుడి రథాన్ని చూస్తూ ఇక మళ్ళీ కృష్ణరథం కనపడదు, కృష్ణుడు వెళ్ళిపోతూ ఉన్నాడు, ఆయన లేని క్షణము మనకొక యుగము ఇక్కడ ఉండవద్దు, వెళ్ళి ఆయనను ఆశ్రయించి ఆయననే సేవిస్తూ జీవితాన్ని తరింపజేసుకోవాలని భావించింది. మరి ద్వారకకు వెళ్ళినటువంటి కృష్ణుణ్ణి చూచి అక్కడున్న గోపికలు ఏమన్నారు? ఆరాటము మదినుండదు, పోరాటము ఇండ్ల కడ తోపదు, పురిలో జోరాటము నెగయదు, నీ దూరాటము ఓర్వలేము తోయజనేత్ర. స్వామి, నువ్వుంటే, నీ సమక్షంలో ఉంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఇంట్లో గొడవలేమీ ఉండవు, ఊరిలో దొంగల భయము ఉండదు. నువ్వు దూరంగా వెళ్ళినప్పుడే మాకు బాధ వేస్తుంది అంటూ కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి ఆ గోపికలంతా ఆ కృష్ణుడి యొక్క సమక్షంలో ఆయనను అర్చిస్తూ కీర్తిస్తూ ఆనందంగా ఉండాలని భావించారు. మరి ఇంతమంది భక్తులు ఒకేసారి కృష్ణుడు మా దగ్గర ఉండాలి అనుకుంటే అది ఎలా సాధ్యమవుతుంది అన్న సందేహం మనకు కలుగుతుంది. నిజానికి ద్వారకకు వెళ్ళిన కృష్ణుడి పరిస్థితి అదే. 16,000 మంది గోపికలు. ఎవరి ఇంట్లోకి ముందరికి వెళ్ళినా ఇంకొక భార్యకు కోపం వస్తుంది. ఒక భామాభవనంబు మున్ను జర వేరొకర్తు లోగొందునో సుకరాలాపములాడదో సొలయునో సుప్రీతి వీక్షింపదో వికలత్వంబునొందునో యనుచు వధూగేహముల్ ప్రకటాశ్చర్యభూతి చొచ్చే బహురూప వ్యక్తుడై భార్గవా. ఒక భార్య ఇంటికి వెళితే ఇంకొక భార్యకు కోపం వస్తుందేమో, నాతో సరిగా మాట్లాడదేమో అని భయపడిట అనేక రూపాలు ధరించి ఒకేసారి అందరి ఇళ్లల్లోకి ప్రవేశించట ఆ పరమాత్మ. అంటే అర్థమేమిటి? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. అందరి హృదయాల్లో ప్రవేశించి అందరినీ నడిపించేది ఆ పరమాత్మే. ఈ భావన నీలో స్థిరంగా ఉన్నప్పుడు ప్రతివాడిలో ఆ భగవంతుడే నీకు కనపడతాడు. కాబట్టి ఇప్పుడు ఆలోచన చేస్తే భాగవతం వినటానికి అర్హత ఏమిటి అంటే, హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, సంశయము పని లేదు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు, వంశపావన వింటే. అంతా భగవత్ స్వరూపమే. ఆ భగవంతుడి కాని పదార్థం ఏదీ లేదు. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక నాస్తికుడు వచ్చి దేవుడు లేడు అన్న వాదనను అద్భుతంగా వినిపిస్తున్నాడు. ఆ నాస్తికుడు ఏమనుకున్నాడు అంటే, వెంటనే రామకృష్ణ పరమాత్మ దేవుడున్నాడని వాదించటం ప్రారంభిస్తాడు అనుకున్నాడు. కానీ ఆ నాస్తికుడు చెబుతున్న మాటలన్నీ శ్రద్ధగా విన్నాడు. చాలాసేపు చూసిన తరువాత అతనికి ఆశ్చర్యం కలిగి రామకృష్ణ పరమహంసను అడిగాడు, స్వామి, నేను ఇందాక నుంచి భగవంతుడు లేడన్న సత్యాన్ని నిరూపించటం కోసం అనేక వాదనలు చేస్తూ ఉంటే మీరు మాట్లాడరేమిటి అని ప్రశ్నించాడు. వెంటనే రామకృష్ణ పరమహంస అన్నారు, నువ్వు భగవంతుడు లేడు అని వాదించే వాదనలో నాకు భగవంతుడు కనపడుతున్నాడయా, ఎంత అద్భుతంగా నువ్వు మాట్లాడుతున్నావు, నీ వాదన నన్ను పరవశింపచేస్తుంది అంటూ దానిలో కూడా భగవత్ స్వరూపాన్నే చూచాడు. యోమాం పశతి సర్వత్ర సర్వంచమై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. ఎవరైతే అందరిలో ఆ భగవంతుడిని చూస్తారో, ఆ భగవంతుల్లో అందరినీ చూస్తారో వారికి భగవంతుడు ఎప్పుడూ కనపడుతుంటాడు, భగవంతుడికి వారెప్పుడూ కనపడుతుంటారు. ఇలాంటి మానసిక స్థితి నీదైనప్పుడు భాగవతంలోని ప్రతి పద్యము ప్రతి ఘట్టము నీకు ఆనందాన్ని కలుగజేసి నీ జీవన గమనానికి మార్గదర్శకమవుతుంది. అదే విషయాన్ని వివరించటం కోసమే భాగవతంలోని మొదటి స్కంధాన్ని
అర్హతగా పేర్కొనటం జరిగింది. మరి ఆ అర్హతను మనం అందుకున్నామన్న విషయం మనం గమనించినట్టయితే, అద్భుతమైన కృష్ణతత్వంలోని ఆంతర్యం మనం గమనించినట్టయితే, రాగద్వేషయుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. రాగాన్ని ద్వేషాన్ని వీడి ఇంద్రియాలనన్నింటినీ ఆయన సేవకు మనం వినియోగించుకోగలిగితే ఆ ఆలోచన అద్భుతమైనటువంటి భావాన్ని నీలో ఉద్దీపన చేసి నీ జీవనానికి మార్గదర్శకమవుతుంది. గురు సందేశం కార్యక్రమంలో వ్యాస భగవానుడు మనకు అందించిన అద్భుతమైన ఈ సందేశాన్ని మనం గ్రహిస్తూ గమనిస్తూ ఆ సత్యాన్ని మన జీవనానికి అన్వయం చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి శ్రేయస్సు మన సొంతమవుతుంది. మరి ఇలాంటి మానసిక స్థితి, ఇలాంటి అర్హత మనకు కలిగిన తరువాత ఎలాంటి లక్షణాలను మనం దూరంగా పెట్టగలిగినట్టయితే మనకు భాగవత కథను పూర్తిగా విన్న ప్రయోజనం సమకూరుతుందో, వేదవ్యాసుడు ప్రథమ స్కంధంలోని పరీక్షిత్తు వృత్తాంతంతో మన కనుల ముందు ఉంచే ప్రయత్నం చేశాడు. పరీక్షిత్తు పేరు మొదట విష్ణురాతుడు, అంటే విష్ణువునందు ఆసక్తి ఉన్నవాడు. ఆ విష్ణురాతుడు ప్రతి ఒక్కరిలో గర్భంలో తాను ఉన్నప్పుడు తనను రక్షించినటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని చూడాలన్న ప్రయత్నం చేసిన కారణంగా పరితః వీక్షణ ఇది పరీక్షిత్తు అన్నటువంటి పేరు పొంది పరీక్షిన్ మహారాజుగా కీర్తికెక్కాడు. మరి అలా పరీక్షిన్ మహారాజుగా ఆయన ప్రసిద్ధికెక్కిన వైనాన్ని, మనం ఆయన నుంచి నేర్చుకోవలసిన లక్షణాలను వచ్చే ప్రసంగంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.